హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఐఎమ్ హిమబిందు ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ వెల్‌నెస్ కోచ్. నేను ఈరోజు మీతో ఒక చిన్న ట్రాన్స్‌ఫర్మేషన్ జర్నీ గురించి మాట్లాడదామని ఇలా వచ్చానండి. ఒకరోజు ఒక మదర్ నా దగ్గరికొచ్చారు. చిన్న పిల్లల తల్లి. తను పాపం ఎంత ఫీల్ అవుతుంది అంటే, నాకు నా పిల్లల్ని పెంచడం రాదండి. నా పిల్లల్ని ప్రేమించడం నాకు రాదు. అసలు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అందరూ తల్లులు చక్కగా సూపర్ మామ్స్‌లా ఉన్నారు. వాళ్ళ పిల్లలతో ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. క్రియేటివ్‌గా ఆర్ట్స్ చేస్తున్నారు. పిల్లలతో హగ్స్ చేసుకుంటూ, వాళ్ళ సెల్ఫీలు, వీడియోలు చాలా బాగున్నాయండి. కానీ నేను చిన్న చిన్న విషయాలకు కూడా నా కంట్రోల్ తప్పి నా పిల్లల మీద అరుస్తున్నాను. ఎప్పుడన్నా నా పిల్లలతో ఒక సెల్ఫీ కానీ, వీడియో కానీ తీసుకుందాము అంటే అసలు నా పిల్లలు నా దగ్గరకొచ్చి నవ్వనే నవ్వరు అని చెప్తుందండి. ఇంకా బాధాకరమైన విషయం ఏంటి అంటే, అసలు నాకు నేను నచ్చట్లేదండి. మై కిడ్స్ డిజర్వ్స్ ద బెటర్ మామ్ అని చెప్తుంది. ఒక తల్లి నోటి వెంట ఆ మాటొచ్చింది అంటే తను రియల్‌గా ఎంత తన గుండె లోతుల్లో ఎంత బాధుండుంటదండి. అవునండి. పాపం ఎంత బాధపడితే కానీ తను అలా ఆ మాట చెప్పదు. అంతే కదండీ! ఇంకా ఎలా అంటే ఇప్పుడు అలాంటి మామ్‌ని ఇలా ఊహించుకోండి. తనసలు మార్నింగ్ లేచేటప్పుడే ఫుల్ జోష్‌తో పిల్లలకి కిస్ ఇచ్చి, ఫుల్ జోష్‌తో లేచి టకటక తన పనులన్నీ చేసుకొని, తన మిర్రర్‌లో ఎప్పుడు చూసుకున్నా ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉండడం. ఒక ఒక మంచిగా ఒక కాఫీ కప్‌తో, పిల్లల కడలతో తన డే అంతా ఎంజాయ్ చేయడం. పిల్లలు తన మమ్మీ దగ్గరికొచ్చి, "అమ్మ నీతో ఉంటే మేము సూపర్ హ్యాపీయెస్ట్‌గా ఉంటాము. యూ ఆర్ మై సూపర్ మామ్" అని చెప్పడం. తను రియల్ లైఫ్‌లో పర్ఫెక్ట్ మామ్‌గా అవ్వడం. ఎంత బావుందో కదండీ! తనప్పుడు కంపేర్ చేసుకోవడం మానేసి సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. కదా! అప్పుడు అసలు అప్పుడు ఆమెకర్థమవుతుంది మదర్‌హుడ్ అంటే ఫిల్టర్స్ కాదు ఫీలింగ్స్ అని. మనం ఊహించుకోవడానికి ఇంత బావుంటే, రియల్ లైఫ్‌లో అంత పెయిన్ తీసుకున్న మమ్మీ ఇంత హ్యాపీగా ఉంటే అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది కదా! కానీ ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ అంతా పాసిబుల్ అయిద్దంటారా? యెస్ అండి. 100% పాసిబుల్. అలాంటి మదర్ మా దగ్గరికొస్తే యాస్ ఏ ఎమోషనల్ వెల్‌నెస్ కోచ్‌గా మేము ఆమెకి ఫస్ట్ తనని తాను ప్రేమించుకోవడం నేర్పిస్తాం. తనని కంపారిజన్ నుంచి కనెక్షన్‌కి తీసుకొస్తాం. తనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని బిల్డ్ చేస్తాం. ఎమోషనల్ అవేర్‌నెస్ అనేది, సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అనేది కూడా తీసుకొస్తాం తనలో. ఇంకా పేరెంటింగ్ టూల్స్, హీలింగ్ కన్వర్జేషన్స్‌ని ఇస్తాము. ఇదండి మా దగ్గరకొచ్చిన ఈ ఎమోషనల్ హీలింగ్ జర్నీలో మా దగ్గర నుంచి అందించే పవర్‌ఫుల్ ట్రాన్స్‌ఫర్మేషన్ టూల్. ఇలాంటి ట్రాన్స్‌ఫర్మేషన్ మీకు కావాలి అంటే రెడీ అని కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద జర్నీ టుగెదర్. థాంక్ యూ.